ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలంలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, బంగారం వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డు బద్దలు. గోల్డ్ ఏమో 80,000కి రీచ్ అయిపోయింది, సిల్వర్ ఏమో ₹1,00,000 రీచ్ అయిపోయింది. ఇంత ధరలు ఇంత ఆల్ టైమ్ హైలో ఉన్నా కూడా అటు సోమాజిగూడ వైపు అలా వెళ్తుంటే జ్యువెలరీ షాప్స్ బయట ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అర్థం కావట్లా. అంటే బంగారం ధరలు పెరిగిపోతే, వెండి ధరలు పెరిగిపోతే కొనలేమో అనుకుంటాం కదా, బట్ అంటే బయట రియల్గా అలా లేదు. సాయంత్రం పూట పొద్దున పూట ఆ పంజాగుట్ట సోమాజిగూడ వైపు నుంచి వెళ్తుంటే జ్యువెలరీ షాప్స్ బయట జాతరలాగా ఉంది. సో దీపావళి కూడా వచ్చేస్తుంది. ఏంటి అసలు బంగారం ధరలు ఇంతలా విపరీతంగా పెరిగిపోతున్నాయి, అయినా కూడా కొనేవాళ్ళు వెనక్కి తగ్గట్లేదు. సో ఏంటి, ఎలా చూడాలి? గోల్డ్ వర్సెస్ దీపావళి, దీపావళి వర్సెస్ గోల్డ్. సో బేసిక్గా మీరు రేటు పెరుగుతున్నా కానీ జనాలు కొంటున్నారు అంటున్నారు చూసారా? మీరు ఎప్పుడైనా ఒక ప్యాటర్న్ గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే పెరుగుతుంటుందో జనాలు దాని వెనకాలే పరిగెడతారు. భూములు పెరుగుతుంటే భూములు వెనకాల పరిగెడతారు, బంగారం పెరుగుతుంటే బంగారం వెనక పరిగెడతారు, టమాటాలు పెరుగుతుంటే అప్పుడే కొనాలనిపిస్తుంది. మిగతా రోజుల్లో పొరపాటును కూడా కేజీ 2 కేజీలు కొను. అవును. ఎప్పుడైతే ఆనియన్స్ కానీ టమాటాలు కేజీ ₹100 చూడండి, అప్పుడు అనిపిస్తుంది అబ్బా ఒక అరకిలోనే కొనిపెట్టుకుంటే బాగుంది. అప్పటిదాకా అసలు మన మైండ్ లో కూడా ఆలోచన ఉండదు. సో బేసిక్ ఏదైతే న్యూస్ హెడ్లైన్స్ లో ఉంటుంది, పెరిగిపోతుంది అంటుందో, సో దాని వెనకాల వెళ్ళిపోతూ ఉంటాం. సో దానికి ఉండే సైకలాజికల్ ట్రిగ్గర్ ఏంటంటే ఇక కొనలేమేమో అనే భయంలో కొనేస్తాం. యాక్చువల్ గా జరిగేది అది. ఓకే. సో ఎప్పుడైనా ఒకటే చెప్తా, ఏది పెరగాలన్నా అండర్లయింగ్ ఉంటుంది, రీజన్ ఉంటుంది, ఫండమెంటల్స్ ఉంటాయి. ఏది కూడా ఏ రీజన్ లేకుండా పెరగదు. అండ్ బంగారం పెరగకుండా ఇక్కడే ఉంటుంది అనేది లేదు, బంగారం అలా పెరిగిపోతూనే ఉంటుంది అనేది లేదు. అండ్ ఎస్, మనకి ఎప్పుడైనా గోల్డ్ అనేది ఒక సేఫ్ హెవెన్ అంటాం. సో బేసిక్ ఒక సేఫ్ అవేర్నెస్ సెట్. సో బేసిక్గా మన వర్క్షాప్స్కి అటెండ్ అయ్యే వాళ్ళకి, మన వెబినార్కి అటెండ్ అయ్యే వాళ్ళకి చెప్తూ ఉంటాం, ఎటువంటి పరిస్థితులు అయినా సరే కమోడిటీ మన పోర్ట్ఫోలియోలో 5% అలొకేషన్ ఉండాలి అని. సో అదొక మంచి హెడ్జింగ్ టూల్గా కూడా వాడుతూ ఉంటాం. ఎప్పుడైతే అన్సర్టెనిటీ అనేది ట్రిగ్గర్ అవుద్దో బంగారం పరిగెట్టేస్తా ఉంటుంది. మనం గమనిస్తే లాస్ట్ 4-5 సంవత్సరాల నుంచి ఒకటే అన్సర్టనిటీస్, ఫుల్ ఆఫ్ అన్సర్టనిటీస్. సో గోల్డ్కి ఒక అన్సర్టనిటీ, బ్యాడ్ న్యూస్ అనేది ఫీడింగ్ లాంటిది. గోల్డ్కి గుడ్ న్యూస్ ఉంటే పడిపోతుంది, గోల్డ్కి బ్యాడ్ న్యూస్ ఉంటే పరిగెడుతుంటుంది. సో రీసెంట్గా ఏం జరుగుతోంది, మనకు పర్టికులర్గా US ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి, అదొక అన్సర్టనిటీ. అండ్ సెంట్రల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్, అదొక అన్సర్టనిటీ. వార్ రిలేటెడ్ అన్సర్టనిటీస్ ఇప్పటికీ క్లోజ్ కాలే. 2021 నుంచి 2025 అవి జరుగుతూనే ఉన్నాయి. సో కంటిన్యూస్ ఫీడింగ్ దొరుకుతా ఉంది గోల్డ్కి. అండ్ ఎస్, సో బేసిక్ అవి ఆగిపోద్దా అని అంటే స్పీడ్ ఉండదేమో. కాకపోతే గోల్డ్కి సంబంధించి మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. ఎండ్ ఆఫ్ ద డే రియల్ ఎసెట్ ఏది అని అంటే బంగారమే. దెర్ ఈస్ నో డౌట్ ఇన్ దట్. సో బేసిక్గా మనకి రాబర్ట్ కియోసాకి గారు ఒక మాట చెప్తుంటారు. మనకి ఇండియాలో జరిగిన ఒక ఇంటర్వ్యూలోనే ఆయన డాలర్ బయటకు తీసి దిస్ ఈజ్ షిట్, దిస్ ఈజ్ టిష్యూ పేపర్ టు మీ అని అంటాడు. యాక్చువల్ రియల్ ఎసెట్ అంటే ఏంటి అని ఆయన వ్యాలెట్ ఓపెన్ చేసి ఒక సిల్వర్ కాయిన్, గోల్డ్ కాయిన్ చూపిస్తారు. ఇవి రియల్ ఎసెట్స్. సో బేసిక్గా నేను డబ్బుని ఒక టిష్యూ పేపర్ లాగా వాడుకుంటా. నేను యాక్చువల్గా ఏం కొంటాను అంటే బంగారం, సిల్వర్ వీటి మీద పెట్టుకుంటూ పోతూ ఉంటాను. అంటే మొత్తం కాదు, అగైన్ ఐ సెడ్ ఒక పర్సంటేజ్లో. సో ఆయన డబ్బుని దేనిలాగా ట్రీట్ చేస్తాం, మనమేమో డబ్బులు కట్టలు బ్యాంక్ అకౌంట్లో పెట్టుకోవడానికి ఇష్టపడతాం. ఆ డబ్బు పోర్షన్ అని అట్లా ఉంచకుండా ఆయన గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉంటారు. సో బేసిక్గా దానికి కూడా పోర్ట్ఫోలియో డిజైన్లో ఒక ఎలోకేషన్ ప్రాసెస్ ఉంటుంది. చెప్పాను కదా, ఒక 5% బేసిక్గా, అంతకుమించి ఓవర్గా పోకూడదు. ఎందుకు అని అంటే సో గోల్డ్ అనేది రియల్గా ఎంత పెరుగుతుంది అనుకో మనం అర్థం చేసుకోవాలి. సో గోల్డ్ మన ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకుంటే మనం దానికి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా కన్జంప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టేదాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ లాగా పరిగణించకూడదు. మనం దాంతో ఏం వ్యాపారం చేయం కదా. ఏదన్నా మన లైఫ్లో ఎమర్జెన్సీ వచ్చింది, మనం మునిగిపోతున్నాం అన్నప్పుడు తప్పించి మనం గోల్డ్ని తీసి బయట పెట్టాం, ఏది ఆర్నమెంట్ రూపంలో ఉండేది. సో గోల్డ్ని మనం ఎప్పుడు కూడా మన పోర్ట్ఫోలియో అలొకేషన్లో పెట్టుకునేటప్పుడు ఒక డిజిటల్ ప్రాసెస్, ఐదర్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ETF, కేజీల కొద్ది పెట్టుకోండి. యాక్చువల్గా చాలా పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ కూడా కొన్ని కేజీల కొద్ది గోల్డ్ని ఆన్లైన్లో కొని పెట్టుకుంటారు. గోల్డ్ వాళ్ళ ఇంట్లో లాకర్లో ఉండదు, గోల్డ్ ప్రతి ఒక్కళ్ళు మెయింటైన్ చేస్తారు. కానీ గోల్డ్ అనేది ఎట్లా మెయింటైన్ చేస్తారంటే ఒక హెడ్జింగ్ టూల్ లాగా వాళ్ళు డిజిటల్గా కొనుక్కొని పెట్టుకుంటారు. గోల్డ్ రేట్ ఎంత పెరిగితే ఇది కూడా అంత పెరుగుతూ ఉంటుంది. అన్సర్టనిటీ వచ్చినప్పుడల్లా వాళ్ళు అది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో గోల్డ్కి డిమాండ్ అనేది ఎప్పుడు తగ్గదు. సో రీసెంట్గా
మనం గమనిస్తే సెంట్రల్ బ్యాంక్స్ వల్ల మేజర్ డిమాండ్ బిల్డ్ అయింది. ఈ సెంట్రల్ బ్యాంక్స్ ఏం చేసే వాళ్ళ యొక్క రిజర్వ్స్ని పెంచుకోవడం మొదలుపెట్టాయి. సో అటు చైనీస్ సెంట్రల్ బ్యాంక్ కానీ, రష్యన్ సెంట్రల్ బ్యాంక్ కానీ, ఈవెన్ ఆర్బీఐ కానీ, సో బేసిక్గా ఏషియన్ సెంట్రల్ బ్యాంక్స్ పర్టికులర్గా. సో మనకి దానికి ఇంకొకటి కూడా, సో బేసిక్గా మీరు గమనిస్తే ఇప్పుడు మనకి ఒక సమావేశం, మనకి మోడీ గారు కూడా మనం వెళ్ళారు కదా. సో మనకి రష్యా, చైనా అండ్ ఇండియా ఇప్పుడు సమావేశాలు బ్రిక్స్ అనేది అంటారు అనుకుంటా, ఆ సమావేశాలు జరగబోతున్నాయి. పర్టికులర్గా డీ-డాలరైజేషన్ గురించి ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి. సో డీ-డాలరైజేషన్ అంటే డాలర్ ఎక్స్చేంజ్ కాదు, మనం లోకల్ కరెన్సీ కూడా ఎక్స్చేంజ్ పెట్టుకోవాలి అనేది కూడా వాళ్ళకి ఒక పాయింట్ ఉంది. సో బేసిక్గా దేనికైనా గోల్డ్ రిజర్వ్ ఉంటేనే ఏమైనా చేయగలుగుతారు. సో మేబీ ఈ రోజు ఆల్ టైమ్ హై కొట్టడానికి కూడా మేబీ ఆ బ్రిక్స్ మీటింగ్ కూడా ఒక ట్రిగర్ పాయింట్ కూడా అయ్యి ఉండొచ్చు. డీ-డాలరైజేషన్ జరిగితే ఇక్కడ మనకి అగైన్ సెంట్రల్ బ్యాంక్స్ యొక్క రిజర్వ్స్ పెంచుకుంటూ పోతూ ఉంటాయి. దాని వల్ల కూడా గోల్డ్ కి మంచి డిమాండ్ అనేది క్రియేట్ అవుతూ ఉంటది. యాక్చువల్ డిమాండ్ ఈ రీసెంట్ టైమ్ లో క్రియేట్ అయింది సెంట్రల్ బ్యాంక్స్ వల్లే, అది ఏషియన్ కంట్రీస్ వాళ్ళే కొనిపెడుతున్నారు, వాళ్ళ వల్ల ఎక్కువ జరిగింది. అండ్ దాంతో పాటుగా అందరికీ తెలిసిందే, ఎప్పుడైనా లిమిటెడ్ సప్లై గోల్డ్ అనేది మనకి ఏదో ఈ డాలర్లు ముద్రేసినట్టు, రూపీస్ ముద్రేసినట్టు ముద్రేయడం కుదరదు. ఇట్ ఈస్ అ వెరీ లిమిటెడ్ సప్లై. సో సప్లై అనేది తగ్గే కొద్దీ దాని విలువ అనేది పెరుగుతూనే ఉంటుంది. డిమాండ్ అండ్ సప్లై పాలసీ తెలుసు కదా. సో బై డిఫాల్ట్గా ఎక్కువ పర్చేసింగ్ జరుగుతుంది అంటే దాని సప్లై పడిపోతూ ఉంటుంది, బై డిఫాల్ట్గా డిమాండ్ వచ్చింది. అండ్ దాంతోపాటుగా ఇంతకుముందు గోల్డ్ అనేది ఒక ఆర్నమెంట్ లాగా యూస్ చేస్తూ ఉండేవాళ్ళు, లేదా మనకి రిజర్వ్స్ కింద యూస్ చేస్తుండేవాళ్ళు గోల్డ్ బ్యాంక్స్ అయితే. ఇప్పుడు అది ఇండస్ట్రియల్ యూసేజ్ కూడా వచ్చింది. సిల్వర్కి ఇంతకుముందు డిమాండ్ లేదు, కానీ ఇప్పుడు సిల్వర్కి ఎందుకు డిమాండ్ వచ్చింది? పెద్ద కింగ్ అయిపోయింది. ఇండస్ట్రియల్ యూసేజ్ ఎగ్జాక్ట్లీ. సో బేసిక్ ఇండస్ట్రియల్ యూసేజ్ అటు గోల్డ్ అండ్ సిల్వర్ రెండింటిని కూడా వాడటం వల్ల డిమాండ్ కూడా ఇంకెక్కువ అయిపోయింది. ఇంతకు ముందు దాన్ని ఒక ఎసెట్ లాగా చూసేవాళ్ళు, ఇప్పుడు దాన్ని ఇండస్ట్రియల్ యూసేజ్ లో కూడా వాడటం వల్ల దాని రిక్వైర్మెంట్ పెరగడం, డిమాండ్ పెరగటం. సో పోని ఇండస్ట్రియల్ యూసేజ్ కూడా పెరుగుతుంది కాబట్టి బంగారం విలువ ఎప్పుడైనా పెరుగుతూనే ఉంటుంది. కానీ దానికి కూడా పెరుగుతుంది కదా అని చెప్పాం కదా అని చెప్పి ఓన్లీ బంగారం మీద ఫోకస్ పెట్టడం కాదు, ఒక పర్సంటేజ్ అంతే. ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.